చూడు చందు, ఉషని ప్రేమించి తనని మోసం చేయాలని చూసి లైఫ్లో ఒకసారి తప్పు చేశావు. భగవంతుడు నీ తప్పు సరిదిద్దుకోమని మళ్ళీ నీకొక అవకాశం ఇచ్చాడు. నువ్వు ప్రేమించిన ఉషతో నీ పెళ్లి జరిపించాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త తప్పు చేయొద్దు. ఇదిగో, ఆ భగవంతుడు క్షమించినా నేను నిన్ను క్షమించను. ఇవన్నీ తెలిస్తే మీ అన్నయ్య కూడా నిన్ను క్షమించడు. నువ్వు నిజంగా చెడ్డవాడివైతే గనక ఉషన్ నీకిచ్చి పెళ్లి చేసేదాన్నే కాదు. ఏదో పిల్ల చేష్టలతో ప్రేమించాను, ఆ అమ్మాయిని వదిలేస్తాను, ఇంకో అమ్మాయి వెనక పడతానని చెప్పి నువ్విలాంటి నిర్ణయాలు తీసుకున్నావు. బేసిక్గా నువ్వు దుర్మార్గుడివి కాదు అని నాకు అర్థమైంది. అందుకని నువ్వు మారుతావన్న నమ్మకంతోనే మంచివాడివని నమ్మి ఉషన్ నీకిచ్చి పెళ్లి చేశాను. ఆ నమ్మకాన్ని పాడు చేసుకోకు. దీని మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకోకు. సత్యనారాయణ స్వామి వ్రతానికి టైం అవుతుంది, పదండి. ఇంకా దాని మోహం చూస్తావేంటి చందు? పద. అంటే ఇంకే ఉంది మనం మాట్లాడుకోవడానికి? మొత్తం మన ప్లాన్ అంతా నాశనం చేసేసింది. ఇక మనం ఏం చేయలేం. పదా. ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. అమ్మా, ఇంతటితో ఈ వ్రత కథ సమాప్తం అయింది. అమ్మా, ఆ పూలు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం అక్షతాన్ సమర్పయామి, పుష్పాన్ సమర్పయామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అమ్మా, పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అరే అయ్యో, పెద్దవారు, అత్తయ్య గారు, మావయ్య గారు, ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. పిల్లా పాపలతో సుఖంగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండడమే కాదు, మా నానమ్మ ఒంటరైపోయింది. ఆవిడికి త్వరలో ఓ పిల్లనో పిల్లాడినో ఇచ్చి నానమ్మని హ్యాపీగా ఉండేలా చేయండి. ఒరేయ్, వాళ్ళకు బాగానే చెప్తున్నావు. ముందు పెళ్ళయింది మీకురా. మీ సంగతి ఏంటో తేల్చు. రెడీనా?